జెండా దించకుండా ఈ రైతాంగం కోసం కొట్లాడాలని ఈ గులాబీ సైన్యంతో ముందుకు పోతున్నాం కాబట్టి అందరూ ఒకసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన. అన్న వేదికలు ఉన్న వాళ్ళందరూ కూర్చోండి దయచేసి. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి మా కడారి స్వామన్న, ధర్మేందర్ అన్న అందరూ కూర్చోవాలి దయచేసి. మా దేవేందర్ అన్న జనములో కూర్చున్నాడు, అన్న కూడా ఒకసారి గట్టిగా సీటు కొట్టాలి. వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, అన్న నీకు కావాలి నా పాలన. పొద్దుకు 3 సార్లు ఆగిబండే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావాలనుకున్న వాళ్ళు చేతులకి ఇట్లా పెట్టుకొని కూర్చోరు. వెంకటరెడ్డి వద్దు మాకు శని పట్టినట్టు పట్టింది అనుకున్న వాళ్ళందరూ, వద్దురా నాయన అనుకున్న వాళ్ళందరూ 2 చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టాలి. ఇంకొక 2 నిమిషాలల్లో రావణ్ ఇక్కడికి రాబోతున్నాడు. అరే వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన ఈ నగవంచన పాలన, వద్దురా నాయన, అమలు గాని హామీలతో వారు గ్యారంటీలతో. ఎన్ని గ్యారంటీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ? ఎన్ని? ఒక్కటన్నా అయిందా? అయ్యిందా? మీరు చెప్పాలి, అయ్యిందా? అరే అమలు కాని హామీలతో వారు గ్యారంటీలతో, అమలు కాని హామీలతో వారు, అమలు కాని హామీలతో వారు గ్యారంటీలతో, అధికారం చేతబట్టి అరివేశాలు పడుతున్నది. వద్దురా వద్దురా అనుకున్నప్పటికి ఇంత సప్పగుండదు. సప్పట్లు కూడా గట్టిగా వద్దురా, అరే వద్దురా, వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, ఈ కాంగ్రెస్ పాలన, రైతు బంధులేన లేదు, దళిత బంధు రానే రాదు. రైతు బంధు వచ్చిందా? వచ్చిందా? ఒక్కసారి రాలేదన్న వాళ్ళందరూ జెండాలన్నీ పైకెత్తాలి, గులాబీ కండువాలన్నీ పైకెత్తాలి. అరే రైతు బంధులేనే లేదు, దళిత బంధు రానే రాదు. రైతు బంధులేనే లేదు, రైతు బంధులేనే లేదు, దళిత బంధు రానే రాదు. పింఛను పెంచింది లేదు, పింఛను ఎంత ఇస్తాను నాన్న? ఇచ్చిందా? ఇచ్చిందా? అదే పింఛను పెంచింది లేదు, మోసపడితే మోసమాయే. పింఛను పెంచింది లేదు, పింఛను పెంచింది లేదు, మోసపడితే మోసమాయే. కోరి చేసుకున్న మగడు ఎగిరగిరి తండినట్లు, కోరి చేసుకున్న మగడు ఎగిరగిరి, అరే కోరి చేసుకున్న మగడు ఎగిరగిరి తండినట్లు, కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నగవంచన పాలన, వద్దురా నాయన. రామన్న కాచవలసినది కోరుకున్న దొంగ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి, అవునా కదా? వాడు దొంగ కాదు, లంగ కాదు, లచ్చపీసు కాదు. వాడు ఈ మధ్య కిషోర్ అన్న వాళ్ళకి అద్భుతమైన పేరు పెట్టిండు. దొంగ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి, తెలంగాణలో పేరు దొంగ. దొంగ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి, అన్న వాడు ఓటుకు నోటుకు ఏంటిదే? ఏంటిదే? ఇప్పుడు మీరే చెప్పాలి. ఓటుకు నోటు గట్టిగా చెప్పాలి. ఓటుకు నోటు, ఓటుకు నోటు, లెక్క పీసు, లెక్క పీసు. ఉత్త మాటలు చెప్పే
రేవంత్ రెడ్డి తెలంగాణలోన కోరుకుంటే గుప్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన కోరుకుంటే గుప్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన కోరుకుంటే గుప్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన కోరుకుంటే భయ్యా ఇది ఉన్నోళ్ళు పాటింటురా లేకపోతే ఇంకేదన్నా మనసు పెట్టిరా వినపడుతుంది కదా వినపడుతుంది కదా మరి ఇంత చట్టాలు ఉంటే ఎట్లా మనం ఏం తప్పు చేయకపోయినా వాడిలో కడుపుల పేగులు తీసి మెడలకేసుకుంటాడట కనుగుడ్లు తీసి గోటీలు ఆడుకుంటాడట ఇప్పుడు వాడిని మనం ఆడుకోవాలి రైతు బంధు ఇయ్యనందుకు మహాలక్ష్మి పథకం ఇయ్యనందుకు 2000 నుంచి 4000 పెంచుతా అని మాయమాటలు చెప్పి ఓట్లు దండుకున్నందుకు మనం ఆడుకోవాలి ఓకేనా ఓకేనా రెండ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలో కోరుకుంటా రెండ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి గట్లాంటి బద్మాష్ గాంధీ నా నోటి ఛానల్ అంటే చాలా ఇజ్జత్ అవుతుందన్న మీరే అనాలి రెండ మాటలు చెప్పే అంటే మీరే అనాలి రెండ మాటలు చెప్పే పైన వాళ్ళు అంటలేరు మా వాళ్ళు మా సునీత కనాలి మా మసూరాచారి పెద్ద మనిషి దీనిలోగా ఉన్నాడు ఆయన కాలి గోటికి కూడా సరిపోడు రేవంత్ రెడ్డి అవునా కదా రెండ మాటలు చెప్పే రెండ మాటలు చెప్పే చంద్రబాబుకు సత్తుముడి చంద్రబాబుకు రెండ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలో కోరుకుంటే 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 ఉచిత బస్సుని పథకాన్ని తెచ్చారు అమ్మల కాలకు కొట్లాట పెట్టారు అమ్మల కాలకు కొట్లాట పెట్టారు అమ్మల కాలకు కొట్లాట పెట్టారు ఉచిత బస్సుని పథకాన్ని తెచ్చారు అమ్మల కాలకు కొట్లాట పెట్టారు అమ్మల కాలకు కొట్లాట పెట్టారు అమ్మల కాలకు కొట్లాట పెట్టారు 2 లక్షల రుణమాఫీ అన్నారు అయినా 2 లక్షల రుణమాఫీ అయిన వాళ్ళందరూ చేతులు ఎత్తురన్న ఎవరన్నా మరి ఎవరికి రాబాయి నువ్వు చేసింది నీ 3 అన్నదమ్ములకు 4 అన్నదమ్ములకు తప్ప ఎవరికన్నా చేసిందా అదో 2 లక్షల రుణమాఫీ అన్నావు రైతన్న తాడు వేశావు